ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా చాలా పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం కూడా ఈ వారంలో మీకుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.